క్రైస్తలాడు ప్రియులారా, మరొక మాట దేవుడి గురించి మనము మాట్లాడుకుందాము. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనములో దేవుడు మాట్లాడుతున్నాడండి. 8 కాదండి, 7. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోసే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడముకు కానీ తొలగకూడదు అని ఇక్కడ యెహోషువకు యెహోవా దేవుడు మాట్లాడుతున్నాడు. నేను ధైర్యంగా ఉండమంటున్నాడు, నిబ్బరము కలిగి ఉండమంటున్నాడు. మోషేకు తోడై ఉన్నట్లు నీకు నేను తోడై ఉంటాను. నా ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలనని అంటున్నాడు. నీవు కుడికి కానీ ఎడమ కానీ తొలగిపోకూడదు అంటున్నాడు. అలా చెప్పుతూ ధైర్యం చెప్తున్నాడు. ఎవరికి? యెహోషువకి. నేనున్నాను నీకు తోడుగా, నువ్వు భయపడకూడదు. ఈనాడు క్రైస్తవులు కూడా చాలా ధైర్యం తెచ్చుకోవాలండి. ఎందుకంటే ధైర్యము లేదంటే పిరికి వారికి పరలోక రాజ్యము లేదు. ప్రకటన గ్రంథములో రాయబడి ఉంది కదండి. మొదట పిరికివారే నరకానికి ఎంట్రన్స్. పిరికివారు, అసహ్యులు, నరహాంతకులు, విగ్రహారాధికులు వీళ్ళందరూ కూడా మండు గుండములో రెండవ మరణం పొందుతారని రాయబడి ఉన్నది. ఒకప్పుడు నేను కూడా దేవుని గురించి కష్టాలు వచ్చినప్పుడు ఒక ట్రైన్ కింద పడిపోదాం, ఎందుకు నాకు ఇన్ని కష్టాలు వస్తున్నాయని నా భర్తే నాకు శత్రుగా పోయారు ఈ దేవుణ్ణి వదిలిపెట్టమని. అప్పుడు చెప్పినంత తక్కువేం కాదండి. చాలా శ్రమ తర్వాత నా నిర్ణయం తీసుకున్నాను, చనిపోదామని పోయానండి. పోతే అప్పుడు ప్రభువు మాట్లాడుతున్నాడండి. అస్సలు కట్టుబట్టలతో పోయాను. ఎందుకు ఈ బ్రతుకు, ఈ యేసయ్యను నమ్ముకున్న తర్వాత చాలా కష్టాలు వస్తున్నాయి అని ఇంకా నాకు నేనే అనుకుని అట్లా ఊరికి చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయానండి. వెళ్ళిపోతూ ట్రైన్ కింద పడదాంలే అన్నట్టు ఆలోచన వస్తుంది నాకు. అప్పుడు ప్రభువు వాక్యము నాకు గుర్తు చేస్తున్నాడండి. ప్రకటన గ్రంథములో 21వ అధ్యాయము 21వ అధ్యాయము 7వ వచనములో, జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును, నేను అతనికి దేవుడినై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును అని అంటున్నాడండి. జయించిన వానికే జయించాలంటుండు. ఆయన ఓడిపోలేదు, నువ్వు జయించాలంటాడు. పిరికి పందగా ఉండొద్దంటున్నాడు. మరి మనకు మరుగుజ్జుతనము, ఇతరుని భయపెట్టటము, ఇతరుల మీద పెత్తనం చేయటం, వాళ్ళని పిరికివారిగా చేయటం, అజమాయించటం దేవునికి ఎంత మాత్రం ఇష్టం లేదండి. ఇంకొక మాట అక్కడ, పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహాంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం అనే వాక్యం నాకు జ్ఞాపకం వస్తుందండి. మొదటిగా పిరికితనం ఉంది. ఆ మాట నా హృదయములో జ్ఞాపకం రాగానే వెంటనే వెనక్కి తిరిగి ఇంటికి పోయానండి. నేను నిజంగా ప్రభువు ధైర్యంగా ఉండమంటున్నాడు. అక్కడ యెహోషువతో కూడా నువ్వు భయపడకు, జాగ్రత్తగా ఉండమంటున్నాడు. నిజంగా స్తెఫను విషయంలో చూస్తే రాళ్ళ తీసుకొని కొడుతున్నప్పుడు ఆయన సువార్త బాటముగా చెప్పాడండి. దేవుని గురించి ధైర్యముగా చెప్తుంటే మరి అక్కడున్న శాస్త్రులు, పరిచయులు, యూద మతస్థులు అతన్ని రాళ్ళు తీసుకొని కొట్టారు. ఆ యేసుక్రీస్తు గురించి చెప్తుంటే ఈయన దేవుడు కాదని వాళ్ళే కదా సిలువేశారు. ఆయన గురించి చెప్తే వాళ్ళకు నచ్చలేదండి. వాళ్ళు అప్పుడు రాళ్ళు తీసుకొని కొడుతుంటే ఈ యొక్క స్తెఫను గారు ధైర్యముగా ఉండి ధైర్యంగా ప్రకటించి వాళ్ళు వద్దన్నా చెప్తూ వాళ్ళతో రాళ్ళ తీసుకుని కొట్టబడుతున్నప్పుడు ఒక వాక్యం అండి. అపోస్తలుల కార్యములు 7:59, ప్రభువును గురించి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకునమని స్తెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాల్లోని, ప్రభువ వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దంతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు
అతని చావునకు సమ్మతించెను. అపోస్తలుడైన సౌలు అయిన పౌలు గారు, ఆయననే ఇంకా అక్కడ దగ్గరుండేదంతా జరిగించాడు. ఇంకా ఆయన యూదా మత ప్రవిష్టుడు, మరి క్రైస్తవుల్ని హింసించేవాడు. కానీ ఈ స్టెఫెను గారు ఆ రోజు పిరికితనంగా పిరికి పందగా ఉంటే ఈ అపోస్తలుడైన పౌలు గారికి రక్షణ వచ్చేది కాదు. అతని ధైర్యాన్ని చూశాడు, అతని ఏం మాట్లాడాడో చూశాడు. ప్రభు సిలువలో వీరేం చేస్తున్నారో వీళ్ళని క్షమించమని చెప్పిన రీతిగానే ఇతను కూడా చెప్తున్నాడు, వీళ్ళకు తెలియదు వీళ్ళని క్షమించమని. నిజంగా ఎవరు నేర్పించారండి ఈ ప్రేమ, ఈ క్షమాపణ? మన ప్రభువే కదా. కనుక మన ప్రభు మాటలో క్షమించలేకపోతున్నాము. క్షమించలేకపోతే దేవునికి ఇష్టలుగా ఉంటామా? నువ్వు ఎంతవరకు క్షమిస్తావో అంతవరకే క్షమించబడుతుందని పరలోక ప్రార్థనలో ఉంది. కానీ మనం క్షమించలేకపోతున్నాం. ఇతరుల పాపములు క్షమించిన ప్రకారం నా పాపములు క్షమించమని అన్నట్టుగానే జరుగుతుంది. కానీ క్షమించలేకపోతున్నాం, ఓర్చుకోలేకపోతున్నాం. ఎందుకండి మనకు యుగాలు, కోపాలు? ఎందుకు మనిషిని బాధ పెడుతున్నాం, గాయపరుస్తున్నాం? ఎందుకు సహించలేకపోతున్నాం? ఎందుకు మనుషుని మీద పెత్తనాలు? ఎందుకు అహంభావాలు? నువ్వు ఇంతలో కనపడే అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారివి కదా. రేపేమి సంభవించునో నీకు తెలియదు కదా అని వాక్యం సెలవిచ్చటం లేదా? ఎందుకు వాక్యాన్ని పాటించలేకపోతున్నాం? వినటమాటుకు వింటాము, కానీ దాన్ని గ్రహించం. అంటే మన హృదయం కొవ్విందా? అంటే దేవుని మాట లెక్క చేయకపోతున్నామా? గ్రహించలేకపోతున్నామా? ఆ మాటలను పక్కకు పెట్టి నీ ఇష్టానుసారంగా స్వస్థబుద్ధి లేకుండా జీవిస్తున్నావా? స్వస్థబుద్ధి గలవారుగా ఉండమని ఇక్కడ ఒక వాక్యం అండి, ఈ రోమా 12:3 ఉంది. తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థబుద్ధి గలవాడగుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని చెప్తున్నాడు. ఎందుకు స్వస్థబుద్ధి గలవాడిగా ఎందుకు ఎంచుకోవట్లేదు? ఎందుకు తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎందుకు ఎక్కువగా ఎంచుకొనుచున్నావు? ప్రభు మాట్లాడుతున్నాడు. ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనొద్దు, నిన్ను తగ్గించుకో, స్వస్థబుద్ధి గలవాడిగా ఉండు అని చెప్తుంటే గ్రహించరు. మనం మారాలండి. మన మార్పు యేసయ్యకు కీర్తి తెచ్చిపెడుతుంది. అక్కడ మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో ఉంది కదండి, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, వెలుగై ఉన్నారు అని చెప్తూ మరి సత్క్రియల వలన ఆయన మహింపరిచే విధంగా ఉండాలని ప్రభు మనతో మాట్లాడట్లేదా? ఏమైపోయినాయి వాక్యాలు? తొక్కు పెడుతున్నారా? ఎందుకు? మనం మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశిస్తుందా? నువ్వు ఎక్కడుండాలి? కొంచెం మీద ఉండాలి, పట్టణం వలె ఉండాలి. ఇవి నీ వెలుగు ఏమైపోయింది? నిన్ను వెలిగించాడుగా ప్రభు, ఎందుకు చీకట్లకు వెళ్తున్నావు? అది మనం ప్రశ్నేసుకోవాలండి. మత్తయి సువార్త 5:16 మనం చదివామండి. నిజంగా దేవుడు చెప్పిన ప్రతి మాట నెరవేరుతుంది. ఆకాశంను భూమియు గతించిపోయినవే కానీ ధర్మశాస్త్రం అంతే నెరవేరుటకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నా అయినను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్తున్నాను అన్నాడు. కాబట్టి ఆజ్ఞను అతిక్రమిస్తే పాపమే అని వాక్యం సెలవిస్తుంది. ఆదాము అవ్వ ఆజ్ఞను అతిక్రమించి పాపము లోకానికి చేకూర్చి పెట్టారు. ఆ పాపాన్ని తీసివేయటానికి ప్రభు వచ్చాడు, మనకి రక్తం పెట్టాడు. ఆ రక్తములో పాప విమోచన అయింది. రక్షణ పొందుకొని, పాపక్షమాపణ పొందుకొని, మారు మనసు పొందుకొని వాక్య ప్రకారం జీవించటం లేకపోతున్నాం. క్రైస్తవనని చెప్పుకుంటున్నాం, పద్ధతులు మార్చలేకపోతున్నాం. ఎందుకు మరి? ఈ పద్ధతులను చూసి దేవుడు ఊరుకుంటాడా? తగిన శిక్ష పెడతాడండి. ఎంతవరకు నీకు విశ్వాసం ఉందో, ఎంతవరకు భక్తి చేస్తున్నావో అంతవరకు ఖచ్చితంగా ఉంటుంది. ఆయన వదిలిపెట్టే దేవుడు కాదు. ఎందుకంటే కుమారులైన మీ సొంత పిల్లల్ని తప్పు చేస్తే మీరు శిక్షిస్తున్నారు కదా. మరి నా కుమారులైన మిమ్మల్ని నేను తప్పు చేస్తే శిక్షించనా అని ప్రభు అడుగుతున్నాడు. మరి ఎందుకు శిక్షకు పాత్రులు కావాలి? ముందే తగ్గించుకొని తన పని మీద ఉండాలి కదా. మనం ఆయన చేతి పని అయి ఉన్నాము కదా, ఆయన పనిలో మనం ఉండాలి కదా. నా తండ్రి పని మీద ఉండాలని నీకు తెలియదా అని యేసు ప్రభు ఆనాడు చిన్నప్పుడు వాళ్ళ తల్లితో చెప్పాడు. నేను వచ్చిందే దానికోసం అన్నాడు. మరి నీ పని ఏంటి? ఇంట్లో కూర్చొని తింటూ త్రాగుతూ సినిమాలు చూస్తూ ఇంటి వారి మీద పెత్తనాలు చేస్తూ
సుఖభోగాలు అనుభవిస్తూ సమయమును వ్యర్థం చేస్తూ పక్కుల్లో ఏమైపోతున్నారో పట్టించుకోకుండా, నేను ఆకలి కొని ఉన్నాను, దాహం కొని ఉన్నాను, నేను వస్త్రహీనునై ఉన్నాను, నేను రోగినై ఉన్నాను, నేను చెరసాలలో ఉన్నాను, నన్ను చూడవచ్చితివా అని ప్రభు అడుగుతుంటే ఏమంటున్నారు? ఎప్పుడూ ప్రభువా అంటున్నారు పరిసయ్యులు. ఎందుకు? మీలో ఒకరిని అలా ఉన్నప్పుడు మీరు చూడని ఎడల నన్ను చూడనట్టే అంటున్నాడు. మరి మనం చూస్తున్నామా? పట్టించుకోకుండా దేవుడు అంతా చేస్తాడులే, మేము కేవలం తింటాం, తాగుతాం, పడుకుంటాం, సమయం వ్యర్థం చేస్తాం అంటే సమయము నీ సమయం దేవుని చేతిలో ఉంది కనుక సమయాన్ని గుర్తుపెట్టుకొని మన క్రైస్తవుల